లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నాకు కనపడలేదు. కనపడపోవటానికి కదా నల్లపుస్సా? అమ్మాయి ఎక్కడే? శ్యామల ఇంటికి వెళ్ళిందండి అని చెప్పందా? శ్యామల శ్యామల ఒక్కొక్కరిని నరికి పొగలేస్తాను, జాగ్రత్త. నేను ఇక్కడున్నాను. స్కూల్లో చదువుకునే రోజుల్లో మనం ఎప్పుడు ఇదే తోటలో కలుసుకునే వాళ్ళం. ఈ తోట భలే కాపు కాస్తుందే, ఎప్పుడు వెళ్తుంటాయి కదా. అమ్మో, అయ్యో, యజమాని చూస్తే చంపేస్తాడు. నేను ఇక్కడ ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? సారీ రుక్కు, వచ్చేదారిలో మీ నాన్న ఎదురయ్యాడు. మీ ఇద్దరం దోబుస్లాట ఆడుకున్నాం, అందుకే లేట్ అయింది. నీకు అన్ని తమాషాలే. నేను కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో తెలుసా? పిచ్చి రుక్కు, ఈ లోకంలో మన ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. నీకెందుకా దిగులు? నీకున్నంత ధైర్యం నాకు లేదు బాబా. ఏయ్, ఏంటది? ఫ్యాక్టరీ మూలంగానే ఆలస్యం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇన్స్పెక్షన్ కూడా అయిపోతే ఫ్యాక్టరీ పని చక్క జరిగిపోతుంది. వెంటనే మన పెళ్లి. కాంతం, రుక్మిణి పెళ్లి విషయంలో మీరు ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. సంబంధం ఖాయం చేశాను, అబ్బాయికి ఢిల్లీలో ఉద్యోగం. అదేమిటండి, దాన్ని ఒక మాట అడగండి. చిన్నపిల్ల దాన్ని అడిగేదేమిటే? పెద్దవాళ్ళం మనం కుదిర్చిన సంబంధం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఆగాం. ఇప్పట్లో వాడు ఆ ఫ్యాక్టరీ పూర్తి చేయలేడు, దాని మెడలో 3 ముళ్ళు వేయలేడు. ఇదిగో, ఇక నుంచి రుక్మిణి ఇల్లు కలవటానికి వీల్లేదు. ఎవరిని ఏ విధమైన రాయబారం చేసినా నరికేస్తాను, జాగ్రత్త. నెల రోజులైంది. 4 పైపులు లోడింగ్ చేయడానికి 2 రోజుల ఎప్పుడు ఇస్తారు? ఇది ఉత్తర మ్యాటర్ కాదు, టెలిగ్రామ్ మ్యాటర్. రుక్మిణికి వేరే పెళ్లి నిశ్చయించారు. అబ్బాయి ఢిల్లీలో పనిచేస్తున్నాడట. 6 రోజుల పెళ్లిగా. నువ్వు రాకపోతే రుక్మిణి ఉరిపోతుకుని. ఆగిపోయావే, మిగతా కూడా స్పీకర్ లో చెప్పు. ఉరి పోసుకుని చేస్తుందట, రా చెప్తాను. బాసు, అర్జెంటుగా నువ్వు వెళ్ళకపోతే రుక్మిణి అనంతమని చేస్తుంది. ఇదేంట్రా, పాము కరిసిన వాడి మీద పిడుగుపడినట్టు? సామెతలు తారుమారు చేయొద్దు. పిడుగుపడ్డ వాడిని పాము గడిచినట్టు. ఇప్పుడు ఏం చేద్దాంరా? పెళ్లి చేసుకో. పెళ్ళా? లేకపోతే రుక్మిణి సౌమ్య నీకు దక్కుతుందని చెప్పమంది. ఎలారా చేసుకునేది? లేపుకొచ్చి. అమ్మో, ఆ పని నేను ఒంటరిగా చేయలేను, నువ్వు రా. పదా. ఎగిరేయడం కూడా రాదు, నువ్వే లవ్ చేస్తావురా? చూడు, ఇంకా ఓని కూడా వేయలేదు. ఇంత చిన్న పిల్ల నువ్వు లవ్ చేశావు. చిన్నోర్మి, అది కస్తూరి, రుక్మిణి చెల్లెలు. ఓహో, అదిగో రుక్మిణి. రేయ్, ఇప్పుడు ఏం చేయాలో ఉపాయం చెప్పరా. ఉపాయమా? ఆ. రేయ్, ఆగరా, మావయ్య వస్తున్నాడు. అయ్యో, ఏయ్, నువ్వు మీ మావయ్య యమధర్మరాజులా వస్తున్నాడురా. ఇప్పుడు ఎలా రా? ఏం జరిగితే జరగని, నాకు మాత్రం అడుగు ముందుకు పడట్లేదు. రేయ్, మావయ్య వచ్చేస్తున్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఉన్న ఫలంగా పడేసి పారిపోదాం. పడేస్తే అని చంపాను, నువ్వు పదరా. భుజాలు లాగేస్తున్నాయి బాసు. కింద పడేస్తాడు బాబా. నేను మాట్లాడుతున్నానా? దింపేస్తాను రా. నువ్వు నోరు మూసుకుని పదా. దగ్గరకు వచ్చేస్తున్నాడా? పరిగెత్తరా. పరిగెట్టు.
కాంతం ఇదిగో ఓ సెకండ్ ఇవ్వే ఇప్పుడే చెప్తాను. ఏ చేపల చేతులండి. అబ్బా ఎలా ఉన్నావు పర్లేదు అయిపోయా. ఇప్పుడు చెప్పు నా తెలివితేటలు అలాంటివి. ఇప్పుడు మీ తెలివితేటలకి ఏమొచ్చిందండి? అదేనే మన రుక్మిణి కృష్ణమూర్తి లేపుకెళ్ళిపోయాడు. ఏంటండి? నా ధర్మం ప్రకారం వాడిని 6 సార్లు అడిగాను, అయినా వాడు చెల్లించలేదు. అందుకే మీకు కూడా తెలియకుండా వాడిని హడలు కొట్టడానికి రుక్మిణికి వేరే సంబంధం చూశారని నాటకం ఆడాను. ఇంత చేస్తేనే కానీ వాడు రుక్మిణి లేపుకెళ్ళలేదు. ఈ పాటికి వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయి ఉంటుంది. రుక్మిణి కోరిక తీరింది, నాకు పైసా ఖర్చు లేకుండా కూతురు పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు చెప్పు మన తెలివితేటలు ఎలా ఉన్నాయి? తెలివితేటలకి ఏముందిలేండి, వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా ఒక మాట చెప్పి పెళ్లి ఘనంగా జరిపిస్తే బాగుండేది. నీకు బాగానే ఉంటుంది, పెద్దోళ్ళతో చెప్తే కట్నం అడుగుతారు. ఆ కట్నం మనం ఎందుకు ఇవ్వాలి? ఏమే ఇదే బాగుందని నువ్వు కూడా ఎవరితోనే లేచిపోయావు. కాళ్ళు చేతులు వెరగొడతాను. పొలపలికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అటు వెళ్ళి ఎవరన్నా రౌడీలు ఉన్నారని చూడు. ఇక్కడికి రౌడీలు ఎందుకు వస్తారు బాబు? ఏమో చెప్పలేం, వీళ్ళ నాన్న రౌడీలు పంపినా పంపుతాడు. నువ్వు ఓ పని చేయి, నెత్తి మీద చెంగు కప్పుకో. శుభమాని పెళ్లి చేసుకుని నెత్తి మీద చెంగేసుకోమంటావేంటి బావా? అబ్బా నేను చెప్పేది విను. ఎవరు లేరు, పదండి పదండి. రా. సార్ మీరే నన్ను కాపాడాలి సార్. ఏమిట్రా ఇది? ఏమైందిరా? మా అమ్మ నాన్న ఇంట్లోంచి తరివేశారు సార్. వాళ్ళు చెప్పిన మాట వినుండవు, అందుకే తరివేసి ఉంటారు. అవును సార్, అందుకే దేవుడు లాంటి వారని మీతో చెప్పుకోవడానికి వచ్చాను సార్. అసలు ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఒక అమ్మాయికి మనసిచ్చానండి. ఆ. ప్రేమించడం తప్పా సార్? తప్పు లేదే. ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయొచ్చా సార్? చేయకూడదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా సార్? తప్పు కాదురా. మీరే మా నాన్న స్థానంలో ఉంటే ఏం చేసేవారు సార్? నేనైతే క్షమిస్తాను, కానీ నాకున్న అభిప్రాయాలు మీ నాన్న వాళ్ళకు ఉండాలి కదా. ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో వస్తే నేను చేసిన పని మీ అబ్బాయి చేస్తే క్షమిస్తారా సార్? ఎందుకు క్షమించను? గాంధీ గారి మీద ఒట్టు. అలాగేరా, ఒట్టు. ఒరే కృష్ణమూర్తి, మీ నాన్నగారు క్షమించేశారు. లైన్ క్లియర్, రండి. ఇంతకంటే వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. పెళ్లి చేసుకుని ఫ్యాక్టరీ కట్టుకుని చల్లగా కాపురం ఉండ. నిన్ను బాబోయ్! బాబా దేవుడు కుంకం. ఇవాళ ఉగాది కదా, వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకురావా? ఆ, బాబా ఉమ్, సాయంత్రం త్వరగా వచ్చే, ఇద్దరం బయటకు వెళ్దాం. అలాగే. అన్నయ్య ఉగాది పచ్చడి. అబ్బా నా ఫ్యాక్టరీ ప్రారంభంలోగానే చేదుగా పుల్లగా ఉంది. నాకదేం తెలీదు. పండుగ నాడు కూడా పాత చీర కట్టుకోమంటారా? మీ తమ్ముడు వస్తున్నాడు, జీతం అడగండి. తమ్ముడు ఏంటన్నయ్యా? మీ వదిన జీతం. తమ్ముడిని జీతం అడగాలని నాతో చెప్తారు గాని ఎదురుగా ఉంటే అడగరే. ఇదిగో 60 రూపాయలు. ముష్టి 60 రూపాయలు ఏం చేసుకోవడానికి? చీర రాకపోయినా కొత్త లంగాయిన వస్తుంది కదా. ఆ? ఆ, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని ఏం చేస్తావ్? ఏంటి బాబా ఇప్పుడే వచ్చేది? ఇందాక ఎంత మంచి వెన్నెలు కాసిందో తెలుసా? ఆ వెన్నెల్లో మన ఇద్దరం హాయిగా షికారుకి వెళ్ళుంటే ఎంత బాగుండేది. అమ్మో ఈ టైంలో మా ఊళ్ళో తాస్పావులు తిరుగుతాయి. ఆ? మా వదులు చెమట కంపు కొడుతుంది. నువ్వు బాగా మారిపోయావు బావా. ఏం చేయని చెప్పు.
ఈ ఫ్యాక్టరీ నాకు ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోయింది. అది పూర్తి అవ్వాలిగా. ఇవన్నీ ఎప్పుడు ఉండేవిగా. అలా తీసేయకు. ప్రస్తుతం ఇదే నా పార్ట్నర్. అంటే నేను కాదా? అదే, నువ్వు నా అర్ధాంగివి, లైఫ్ పార్ట్నర్. బాబా, మన ఇద్దరం ఊటీకి హనీమూన్కి వెళ్దామా? ఇది మంచి సీజన్ అంట. అక్కడ ఫ్లవర్ షో కూడా ఉంటుందట. ఫ్లవర్ షో? అరే, సినిమాలో చూసి అనుకుంటున్నావా? అదంతా కెమెరా ట్రిక్. కాగితం పూలు తగిలిస్తారు. పైగా ఇప్పుడు ఊటీలో 0 degrees టెంపరేచర్ ఉంటుంది. అమ్మో, చలిబుడి చచ్చిపోతాం. హనీమూన్కి వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పరాదు. మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్ళి జాలీగా తిరిగొద్దామని ఉత్తరాలు మాత్రం రాసావు. నేను రాశానా? రాయలేదు. ఉండు. ఇదిగో చదువు. నీకు దూరంగా ఉన్న ప్రతి నిమిషం నాకు ఒక యుగంలా ఉంది. రాత్రుళ్ళు కళ్ళు మూతలు పట్టం లేదు. కళ్ళు మూసినా తెరిసినా నువ్వే కనిపిస్తున్నావు. ఇక్కడ చూడు. మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో హనీమూన్కి వెళ్దాం. అబ్బా, అప్పుడేదో పరాగ్గా రాసుంటాలే. అవును, వీటన్నిటిని ఇలా కట్టకట్టి రాశావేంటి? అంటే నేను నీకు రాసిన ఉత్తరాలను చిచ్చి పారేసావా? అవి మా ఇంట్లో ఆవు తినేసింది. ఇప్పుడు నన్ను ఊటీకి తీసుకెళ్తావా లేదా? సరే, తీసుకెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. గట్టిగా కట్టు, 2 ముళ్ళు ఎక్కువైనా పర్వాలేదు. అలాగేనండి, గట్టిగానే కడుతున్నాను. మావయ్య, రుక్మిణి. ఆహా, ఇల్లు వదిలేసి వచ్చిన అమ్మాయి ఏమాయనా? రామారా. మా మావయ్య, అత్తయ్య, లక్ష్మి. సుభద్ర. మనిద్దరం ఎవరికి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని మావయ్యకి చాలా కోపం వచ్చింది. వెళ్ళి క్షమించమని అడిగా. వీళ్ళు ఎప్పుడు ఊటీ చూడలేదు, అందుకే మనతో పాటు రమ్మన్నా. ఆ మాటలతో నయమైపోతుంది. త్వరగా పడేకండి. అందరూ జాగ్రత్తగా కూర్చోండి. నాకు స్పీడ్ గా తోలడం అలవాటు. ఓకే. ఇదిగో, వ్యాన్ కి సంబంధించిన కాగితాలు ఉన్నాయా? లేకపోతే నా ఉద్యోగం పోద్ది. అన్ని కరెక్ట్ గా అయితే బయలుదేరు. ఓహో, ఈ డ్రైవింగ్ చూస్తుంటే తిరిగి రావడం కష్టమే. అప్సకున్న మాటలు నువ్వును. ఓకే, కరెక్టే. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హ్యావ్ ఎనీ రూమ్స్? నో రూమ్స్. అలా అనకండి సార్, మొత్తం ఊటీ అంతా తిరిగాం, ఎక్కడా రూమ్స్ దొరకలేదు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, చూడండి. వీ హ్యావ్ ఓన్లీ కామన్ రూమ్స్. 10 beds in 1 room. సార్, ఒక్క సింగిల్ రూమ్ అన్న చూడండి సార్. కృష్ణమూర్తి, ఏదో రూమ్ తీసుకో. చలికి వడికి సస్తున్నావు. ప్లీజ్ గివ్. సార్, ఇంకే సోడ కడికిమా? కడికాదు. అమ్మా, అమ్మయ్యా, మొత్తానికి రూమ్ దొరికింది. త్వరగా పడుకోండి, పొద్దునే లేవాలి. అందరూ ఈ రూమ్ లోనే పడుకోవాలా? అందరం సరదాగా కౌరులు చెప్పుకుంటూ జాలీగా నిద్రపోవచ్చు. ఏంటిది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇదేనా మన హనీమూను? దీనికోసమే నేను ఎంతకాలం ఎదురు చూస్తూ కళ్ళకంది. దీనికన్నా పట్టు శివరాత్రి జాగరణే మేలు. అందరం ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళని వదిలేసి రావడానికి నాకు కష్టం అనిపించింది. అవునులే, నేను మీతో నవ్వుతూ మాట్లాడాలని, కనీసం మీతో ఒంటరిగా గడపాలని మీకు అసలు అనిపిస్తేగా. చచ్చా, ఈ మాత్రానికి కన్నీళ్ళు పెట్టుకోవాలా? రేపు మనిద్దరం ఒంటరిగా బయటికి వెళ్తున్నాం. అబ్బా,
ఎలాగైతేనే మనం తప్పించుకోగలిగాం. ఈ రోజు సాయంత్రం వరకు హాయిగా హ్యాపీగా గడపచ్చు. ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళందరినీ వదిలిచ్చినందుకు వాళ్ళని అంత చేస్తారు. అబ్బా, ఈ ఒక్కరోజైనా వాళ్ళని మర్చిపో బావా. అందుకేగా వాళ్ళు మధుకు అప్పచెప్పాను. బాసు బాసు మోసపోయి ఏంట్రా? మీ మావయ్య ఊపిరంతగా చచ్చిపోయేలా ఉన్నాడు. హ? ఏమైందిరా? పరీక్షలని ఆస్తమా డాక్టర్ కోసం కబుర్ చేశాం. అక్కడ నీ గురించి అందరూ వెతుకుతున్నారు. పద బాసు వెళ్దాం. తాతయ్య, నాకు భయం వేస్తుంది తాతయ్య. ఊటి కొద్దని నెత్తి నోరు మొత్తుకున్నాను వింటేగా. అయ్యా, డాక్టర్ ఎలా ఉంది? మీరేనా వీరిని తీసుకొచ్చింది? ఈ ఆస్తమా పేషెంట్ ని ఊటికి ఎందుకు తీసుకొచ్చారండి? అరగంట లోపలికి తీసుకెళ్ళకపోతే ప్రాణానికే ప్రమాదం. అప్పుడే వచ్చేసారేంట్రా? ఏమ్మా, ఎలా జరిగింది ఊటీ ప్రయాణం? బ్రహ్మాండంగా జరిగింది మావయ్య. ఆ. సెపరేట్ సెపరేట్ కార్లు, సెపరేట్ సెపరేట్ గదులు, గంటకోసారి బోట్ ప్రయాణాలు, గ్రూప్ ఫోటోలు, అబ్బబ్బబ్బా. పైగా ఇప్పుడు చేపలు మింగటానికి వెళ్తున్నాం. చేపలు మింగడం ఏంట్రా? అదే నాన్న, మావయ్యకు ఉబ్బసం కదా, ఆ. చేప మందు మింగించడానికి హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకున్నాం. బాగుంది. మెల్లగా మెల్లగా. అది కాదండి, పిల్లలేదో సరదాగా ఉట్టి పెడుతుంటే ఉబ్బసం వ్యాధితో బాధపడుతాను మీరెందుకు వెళ్ళట్టు? ఎక్కువ తగ్గకండి సార్. చేప మందు మింగేవరకైనా మీరు అయ్యా, ఈడు బిన్నెల దెబ్బ దగ్గర దొంగసారా కాస్తున్నాడండి. నిజమేనా? ఏ కాయకూడదా? నీ పర్మిషన్ కావాలా? ఈ ఏరియాలో దొంగసారా కాయాలన్నా, దొంగ ఓట్లు వెయ్యాలన్నా, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకోవాలన్నా నేనే 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 చెయ్యాలి. నేనే చెయ్యాలి. నేనే చెయ్యాలి. ఏయ్, కారు చాగింది ఎవడో చూడరా. అలాగేనండి. మీ బామ్మర్ది గారండి. రే బామ్మర్ది, దిగిరా. నీ వల్ల కాదంటే ముందే చెప్పొచ్చుగా, నా ఏడిపోయి నేర్చేవాడిని. ఏట్రా తమ్ముడు, ఏటైంది? చూడవే, బావ నా చేతి బిస్కెట్ ప్యాకెట్ పెట్టిస్తాను, అది ఇంకెవరికి శాంక్షన్ అయింది. రే, బిస్కెట్ ఫ్యాక్టరీ ఎందుకురా? బీర్ ఫ్యాక్టరీ పెట్టుకో, లేకపోతే బీడీ ఫ్యాక్టరీ పెట్టుకో. మన లెవెల్కి సరిపోతుంది. ఏటి సరిపోయి సీబిరి కట్ట, ఆడికి బిస్కెట్ ఫ్యాక్టరీ కావాలట. టౌన్ మందే, ఏడవకురా. ఆ టౌన్ మందే, కానీ ఫ్యాక్టరీ వాడిదైంది. నీకు వచ్చేలా చేస్తాన్రా. ఏంటి చేసేది? మాకు చెంగు. ఇదిగో, ఆ మున్సిపల్ చైర్మన్ మనోడన్నావుగా, వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆ ఫ్యాక్టరీ మా తమ్ముడికి వచ్చేలా చూడు. వంట తగిలేస్తుంది కానీ సలహాలు బాగానే ఇస్తుంది. వస్తాను సార్. అరే చెల్తున్నావా? అడ్రస్లు ఇచ్చావేందయా? ఆవిడ మా కమిషనరు వైజయంతి. వైజయంతి ఇతనా? ఆయన కేర్ ఆఫ్ నాకు, నా కేర్ ఆఫ్ ఆయనకు తెలుసులేండి. ఏదో పెద్ద పని ఉంటే కానీ నువ్వు రావే. ఏంది కథ? వీడు నా బావమరిది బిస్కెట్ ఫ్యాక్టరీకి అప్లై చేశాడు. అదెవరో అనామకుడికి శాంక్షన్ చేశారట కదా, కనుక్కుందాని వచ్చాను. అనామకుడి కాదు, అర్హుడికే శాంక్షన్ చేశాం. నేను నిన్ను అడగలేదు, అతన్ని అడిగాను. నువ్వు ఆయన అడిగినా ఆయన నన్నే అడుగుతారు, అందుకే చెప్పాను. ఇంతకీ ఎవరికిచ్చావు మదే? సార్, ప్రభుత్వం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టింది. గోల్డ్ మెడల్ సాధించి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నిరుద్యోగుల కోసం, కానీ అడ్డదారులో పాస్ అయిన అడ్డగాడిదల కోసం కాదు. వస్తాను సార్. ఏంటి అది? ఏంటా ఉద్దేశం? దాని తల్లో పిల్ల వెంట్రుకు కూడా ఎవరం పీకలేమయ్యో. దానికి ఎదురు వెళ్ళలేం. ఊరుకో. అదంతా నాకు తెలీదు. మా వాడికి ఫ్యాక్టరీ కావాలంతే. సరే, ఒక పంచి, ఆ ఫ్యాక్టరీ ఎవరికి శాంక్షన్ చేశారో కనుక్కుంటాను. ఆడి మొఖాన 10 రూపాయలు ఎక్కువ బస్ కొనుక్కో.
90.3 సరిగ్గా రాసుకో. ఎవర్రా వాళ్ళు మన ఫ్యాక్టరీకి వచ్చి హద్దులు కొలుస్తున్నారు? అమ్మాయి కూడా లోన్ కోసం బ్యాంకుకి అప్లై చేశాం కదా, వాళ్ళే వీళ్ళు. హలో సార్, నమస్తే. దున్నపోతు. నోర్మి, ఎవరండి మీరు? కట్టపలుగు చెంచురామయ్య గారి మనిషి. వాడెవడు? టాపీ మేస్త్రియా? ఏయ్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ స్థలంలో కడుతున్న ఫ్యాక్టరీని, ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన పర్మిషన్ ని కొనడానికి వచ్చాం. ఈ ఫ్యాక్టరీ అమ్ముతారని ఎవరు చెప్పారు నీకు? గౌరవంగా అమ్మితే డబ్బిచ్చుకుంటాం, కాదని ఎదిరిస్తే దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాం. నోర్మై, నా స్థలంకి వచ్చి నన్నే బెదిరిస్తావా? ఎవరా నువ్వు? దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు దొడుకుని కూర్చోాలా? షో, ఫ్యాక్టరీ సంగతి మర్చిపోయి రేపు వచ్చి డబ్బు తీసుకో. ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తీసు. ఏయ్,